చైనా దగ్గర ఎంత మిలిటరీ పవర్ ఉన్నా తన పక్కనే ఉన్న తైవాన్ని ఎందుకు అటాక్ చేయలేకపోతుందో మీకు తెలుసా? ఎందుకంటే తైవాన్ దగ్గర మిసైల్స్ కంటే పవర్ఫుల్ అయిన ఒక సిలికాన్ షీల్డ్ ఉంది. అదే ప్రపంచాన్ని రూల్ చేస్తున్న మైక్రో చిప్స్. అసలు ప్రపంచంలో మనం వాడే ప్రతి ఐఫోన్, టెస్లా కార్ లేదా సూపర్ కంప్యూటర్స్, వీటిలో వాడే ప్రతి అడ్వాన్స్డ్ చిప్స్ సుమారు 90% తైవాన్లోనే తయారవుతాయి. దీన్ని తయారు చేసే కంపెనీ పేరే TSMC. ఇది తైవాన్లో ఉంటుంది. ప్రపంచ టెక్నాలజీలో మొత్తం ఈ యొక్క ఐలాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే చైనాకి ఈ దేశం మీద కన్ను పడింది. అందువల్ల చైనా ఇప్పుడు తైవాన్ తన సొంత టెరిటరీ అని చెప్పి ఆక్యుపై చేయాలని చూస్తుంది. కానీ తైవాన్ మాత్రం మేము ఇండిపెండెంట్ డెమోక్రటిక్ కంట్రీ అని గట్టిగా చెప్తుంది. ఒకవేళ చైనా తైవాన్ మీద యుద్ధం ప్రకటిస్తే వెంటనే తైవాన్ తన చిప్ ఫ్యాక్టరీస్ ని సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకుంటుంది. అంటే తనను తానే నాశనం చేసుకోవటం. ఎందుకు చేసుకుంటుందంటే అప్పుడు ప్రపంచానికి కావాల్సిన టెక్నాలజీ మొత్తం ఆగిపోతుంది. అదే విధంగా చైనా ఎకానమీ కూడా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చైనా దాదాపు 70% చిప్స్ ఈ కంట్రీ నుండే ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీన్ని జియో పొలిటికల్ ఇన్సూరెన్స్ అంటారు. ప్రపంచ టెక్నాలజీని తన చేతుల్లో పెట్టుకొని కేవలం ఈ చిప్స్ తోనే చైనా లాంటి సూపర్ పవర్ కి చెక్ పెడుతుంది. ఈ సిలికాన్ షీల్డ్ స్ట్రాటజీ కరెక్టేనా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి.